బక్కా జాడ్సన్ యొక్క పిలుపు మేరకు మేమంతా ఏజీ ఆఫీస్‌కి రావడం జరిగింది. ఎందుకంటే మా యొక్క పెన్షన్ బెనిఫిట్స్ ఎవ్వరికి కూడా రావడం లేదు. మేము సుమారుగా రిటైర్డ్ అయ్యి ఒక 10 నెలలు కావస్తుంది. నేను కాచిగూడ జూనియర్ కాలేజ్ నుంచి 2025 ఫిబ్రవరి మాసంలో రిటైర్డ్ కావడం జరిగింది. నాకు సుమారుగా 55,00,000 రావాలి. 38 సంవత్సరాలు సర్వీస్ చేసి మేము మా యొక్క పెన్షన్ బెనిఫిట్స్ రాకపోవడం వల్ల మేము చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ముఖ్యంగా మా యొక్క హౌసింగ్ లోన్‌ల యొక్క ఈఎంఐలు కూడా కట్టుకోలేకపోతున్నాము. మాకొక వచ్చే పింఛను ఈఎంఐకే సరిపోతుంది. మిగతా మా యొక్క ఆరోగ్య పరిస్థితులు, మా కుటుంబ పోషణ ఇవన్నీ పోషించుకుంటా పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఎన్నో ఆశలతోని మా యొక్క దాచుకున్న డబ్బులు మాకొస్తాయని చెప్పి మేము ఎన్నో ఆశలతోని మేము ఎదురు చూస్తూ ఉన్నాము 10 నెలల నుంచి. లాస్ట్‌కి చివరికి కూడా కోర్టు మెట్లు కూడా ఎక్కడం జరిగింది. కోర్టు కూడా 12 వారాల లోపల ఇవ్వమని చెప్పి జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు అది కూడా దాన్ని అమలుపరచలేదు. కాబట్టి ఈరోజు జాడ్సన్ పిలుపు మేరకు ఏజీ అకౌంటెంట్ జనరల్ వారికి తెలియజేస్తే అమౌంట్ వస్తుంది అని చెప్పి ఆశతోని మేమందరం కూడా ఒక 10 మంది వరకు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రావడం జరిగింది. ఇక్కడికొచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి, అయ్యా మా యొక్క దాచుకున్న డబ్బులు మాకు కావాల్సిన వచ్చే బకాయిల డబ్బులను మాకు ఇమ్మీడియేట్‌గా ప్రభుత్వం చెల్లించాలని చెప్పి కోరుకుంటూ మేము ఈ వినతి పత్రాలు ఇవ్వడానికి పెద్ద ఎత్తున తరలిరావడం జరిగింది. మా యొక్క ఆశలను, మా యొక్క కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మాకొచ్చే పింఛను పోటాపోటీగా ఉంటుంది. ఎందుకంటే మా ఈఎంఐలు, తర్వాత హెల్త్ పరంగా ఆరోగ్య సమస్యలు అవి చూయించుకోవడానికి మరియు కుటుంబాన్ని పోషించుకోవడానికి